Accused number 4 became inevitable to the CBI to secure the direct evidence. అంటే ఎవరైతే దస్తగిరి చెప్పినటువంటి వాక్యాలని నమ్మి మేము సిబిఐ ఛార్జ్ షీట్ పొందుపరిచేటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయే కానీ సిబిఐకి ఎటువంటి ఎవిడెన్స్ మా దగ్గర లేవు, దస్తగిరి ఏది చెబితే అదే వాస్తవమని నమ్మి మేము ఛార్జ్ షీట్ వేస్తున్నామనే కానీ మా దగ్గర ఇంకా ఎటువంటి ప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి అంశాలు లేవని ఛార్జ్ షీట్ లో వేసినటువంటి డాక్యుమెంట్. దస్తగిరి అప్రూవర్ గా మారి చెప్తున్నారు. దస్తగిరి మీ పేరు చెప్తారు సార్, నన్ను ఎందుకు తీసుకొస్తారు? మీ పేరు చెప్తారు, మీ పేరు చెప్తాడు, ఏం చేయమంటారు? అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేరు చెప్తాడు, ఏం చేయమంటారు? దస్తగిరికి సంబంధించిన ఇష్యూ ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీరు చాలా కేసులు చూసుంటారు. ఎవరో ఒకరు నేనే హత్య చేశానని చెప్తాడు, నేనే అప్రూవర్గా మారిపోయానని చెప్తాడు. మరి వాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటి రూల్ ఉంటుంది కదా. అయేషా మీరా హత్య కేసు మీరు తెలిసే ఉంటుంది. అయేషా మీరా హత్య కేసులో అతనే అప్రూవర్గా మారాడు, చంపింది నేనే అని. కేసు ఎందుకు క్లోజ్ చేయలేకపోయారు? చివరికి ఆయన బయటకు వచ్చి తన పాత్ర ఏమి లేదు అని తండ్రి బయటకు వచ్చాడు. దస్తగిరి చెప్పిందే వాక్యాలంటే దస్తగిరిని మ్యానిపులేట్ చేయట్లేదా మీరు అని అడుగుతున్నా. ఎవరు చేస్తున్నారని మీరు ఆలోచిస్తున్నారు? దస్తగిరి అకౌంట్కి సిబిఐ అధికారులు 75,000 రూపాయలు ఎందుకు జమ చేయాల్సిన అవసరం వచ్చింది?